కథలు తీసేద్దామంటే కథలు తీసేద్దాం ఎవడో కామెంట్లు కూడా పెడుతున్నారు. చెప్తారు చాలరా ఈ ఒక్క మాట కోసం వెయిటింగ్. సో హాయ్ గైస్, ఈ రోజు వీడియో కొద్దిగా సీరియస్ గానే ఉండబోతుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఒక కాంట్రవర్షియల్ టాపిక్ మీద రియాక్ట్ అవ్వడం జరిగింది అండ్ వీ గేవ్ అవర్ హానెస్ట్ ఒపీనియన్స్ ఆన్ ఇట్. మేమేమి ఇలా చెయ్యండి, ఇలా ఉండండి, అలా చెయ్యండి అని చెప్పి ఎవరు ఏం మాట్లాడలేదు. ఇట్స్ జస్ట్ అవర్ ఒపీనియన్స్, వీ స్టాండర్డ్ బై ఇట్. మా ఇండిపెండెంట్ ఒపీనియన్స్ మేము చెప్పాము, మాట్లాడాం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మేము కాకుండా అంటే నేనేం ఫీల్ అయ్యానంటే బెట్టింగ్ గురించి మాట్లాడదాం ఒకసారి. అండ్ ఇట్స్ అ సీరియస్ టాపిక్ యాక్చువల్లీ. బెట్టింగ్ ఎందుకు అంటున్నానంటే సీరియస్ టాపిక్ అని, హూ, వై, పర్పస్ అనే దాని మీద ఒకసారి ఆలోచించుకుంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, పెయిన్, ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి దీంట్లో. అంటే ఎవరికైనా ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే దగ్గరలో, అంటే ఈ బెట్టింగ్ వల్ల ఎఫెక్ట్ అయిన పర్సన్స్ ఎవరైనా పక్కన ఉన్నా, మన ఫ్రెండ్ ఉన్నా, మన రిలేటివ్స్ లో ఉన్నా మనకు తెలుస్తుంది, అర్థం అవుతుంది. అదేంటంటే ఇప్పుడు కొన్ని సార్లు ఏమవుతుంది అంటే తెలియకుండా కొన్ని లింక్స్ క్లిక్ చేసి అందులోకి వెళ్ళి ఓకే ఏదో డబ్బులు వస్తుంది కదా, దీన్ని వాడదాం, దీని నుండి మనకి ఇంకా ఎక్స్ట్రా మనీ వస్తుందేమో అని ఈజీ మనీకి చాలా మంది యంగ్స్టర్స్ ఇప్పుడు ఎక్కువ ఇట్లా ఆడడం కానీ, బెట్టింగ్ లోకి వెళ్ళడం కానీ, లేకపోతే ట్రేడింగ్ లోకి వెళ్ళడం కానీ, వెళ్ళి మనీ పోగొట్టుకొని చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు. అండ్ రీసెంట్ గా మా ఒక ఫాలోవర్ ఏమో స్టోరీ చెప్పారు. అది వినిన తర్వాత నేను చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యాను అండ్ ఆల్సో చాలా డిస్టర్బ్ గా ఫీల్ అయ్యాను. ఏంటంటే ఐ షేర్ ఇట్ విత్ యూ. అందుకే చేద్దాం ఒకసారి. అంటే లైక్ నా ఒపీనియన్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ హౌ అదర్స్ విల్ ఫీల్. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా చూసి ఏం రియాక్ట్ అవుతారన్న దాని గురించి నేను ఆలోచించి అయితే మాత్రం చేయట్లేదు. కానీ నాకు ఆ స్టోరీ వినిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అసలు ఎందుకు ఇట్లా జరగాలి, అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఎందుకు జరగాలి అని అనుకున్నాను. మ్యాటర్ ఏంటంటే ఒక 7th క్లాస్ కిడ్ ఒక సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ ని ఫాలో అయ్యి వాళ్ళు చెప్పిన బెట్టింగ్ సైట్స్ లోకి వెళ్ళి, ట్రేడింగ్ సైట్స్ లోకి వెళ్ళి లింకులు క్లిక్ చేసి దగ్గర 27 to 32 lakhs పోగొట్టుకున్నారు. వాళ్ళ నాన్నగారికి తెలియకుండా ఓటీపీలు వస్తే ఓటీపీలు ఇచ్చేసి వెంటనే ఆ ఓటీపీలు డిలీట్ చేసేసి ఇలా అంటే ఈ మనీ పోవడం వల్ల కూడా వాడు ఎట్లా ఆలోచించాడు అన్నది ఒకసారి ఆలోచించండి. ఈజ్ లైక్ కాన్స్టెంట్లీ అంటే ఒక దొంగతనం చెయ్యాలి, లేకపోతే ఇట్లా కన్నింగ్ గా ఆలోచించాలన్న ఆలోచనలు వాడికి తట్టాయి. అంటే లైక్ ఈ క్లియర్లీ turned out into something else. ఒక్క నిమిషం. ఇప్పుడు సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ అన్నావు కదా, బన్నీ సన్నీ యాదవ్ అయితే కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ బన్నీ సన్నీ యాదవ్ మీద నడుస్తుంది టాపిక్. ఇప్పుడు సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే డైరెక్ట్ పీపుల్ కనెక్టెడ్ టు హిమ్. నేను అందుకే ఏమన్నానంటే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఎందుకన్నానంటే ఇన్ఫ్లుయెన్సర్స్ లో చాలా మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఓన్లీ భయ్యా సన్నీ యాదవ్ గురించి మాత్రమైతే కాదు ఈ టాపిక్. ఇట్స్ నాట్ అబౌట్ సమ్వన్ ఆర్ సమ్ పర్సన్. ప్రమోషన్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ ప్రమోటింగ్ సంథింగ్ ఆర్ సమ్ యాప్ ఆర్ దాని గురించి అయితే మాత్రం నేను ఎత్తట్లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ బెట్టింగ్ ఆర్ ట్రేడింగ్. వీటిలో ఏమవుతుందంటే మనకి యాజ్ ఆఫ్ నౌ నేను ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు కూడా, సో అబ్బాయి ఫస్ట్ ఒక 10,000 పెట్టుంటాడు ఆర్ సైన్ ఇన్ అయినందుకు ఒక 10,000 అంత వచ్చి ఉంటది. ఫస్ట్ దాన్ని వాడతాడు. వాడిన తర్వాత ఏమవుతుంది, వాడికి 20,000 30,000 కనిపిస్తాయి. ఇంకా చెయ్యాలన్న కుతూహలంతో ఏం చేస్తాడంటే హిల్ పుట్ మోర్ అండ్ మోర్ ఎఫర్ట్స్ ఇన్ టు ఇట్ అండ్ ఈ డజంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. మెల్లగా నీకు ఇచ్చింది అయితే మాత్రం వాడు ఎప్పుడు తీసుకోకుండా అయితే ఉండడు కదా. ఆల్ అబౌట్ యాప్స్. వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు 30,000 వరకు వచ్చిన దాన్ని మళ్ళీ మెల్లగా 20,000, 10,000, 500 వరకు తీసుకొచ్చేస్తాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి దాన్ని. నా ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఏమవుతుంది అంటే వాడికి ఏమనిపిస్తుంది అంటే అరే 10,000 పోయాయి, నావి 10,000 పోయాయి, నేను ఇంకో 20,000 అంటే 30,000 వచ్చినాయి, ఉండుంటే బాగుండు కదా, దాన్ని ఎట్లా అయినా మళ్ళీ నేను బ్యాక్ చేసుకోవాలి. సరే ఫోన్లే, ఇది ఎలాగా ఫ్రీ డబ్బులతో ఆడని, ఇప్పుడు మన డబ్బులు వేసుకుని ఆడదాము, లేకపోతే మన డబ్బులు పెట్టుకొని చూద్దాము, ఇంకా వస్తాయిలే అనుకుని విల్ కీప్ ఆన్ డూ ఇట్. అలాగా 27 to 32 lakhs ఆ అబ్బాయి హార్ట్ సర్జరీ గురించి దాచిన డబ్బులు వాడేశాడు.
అండ్ దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అయింది. ఇది ఏంటంటే వాళ్ళు ఇంకా ధైర్యంగా తట్టుకొని, సరే ఇంక ఇక్కడ ఉంటే అవ్వదు, మనం ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలి, ఇది ఎలా ఉంటే కష్టం అని చెప్పి దే మూవ్ టు సమ్ ప్లేస్. అండ్ అక్కడ నుండి వాళ్ళు మళ్ళీ పేరెంట్స్ అనేటోళ్ళు ఏం చేస్తారంటే కష్టపడి 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 మనల్ని పెంచుతారు. ఆ కష్టానికి విలువ ఇవ్వండి అని నేను అంటున్నాను అంతే. మేక్ దెమ్ ప్రౌడ్, బట్ డోంట్ మేక్ దెమ్ ఫీల్ బ్యాడ్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్. అది వాళ్ళైతే అర్థం చేసుకున్నారు, ఓకే నువ్వు నీ పేరెంట్స్ డబ్బులే నువ్వు వాడుకున్నావు కాబట్టి ఓకే పర్లేదు బానే ఉంది. కానీ ఇదే సిచ్యువేషన్ వేరేలా టర్న్ అవుట్ అయ్యి ఉంటే, నువ్వు డబ్బులు వేరే వాడి దగ్గర తీసుకుని వచ్చుంటే, దట్ వాజ్ లీడింగ్ టు, లేకపోతే నువ్వు ఆ స్ట్రెస్ తీసుకోలేక, ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేయలేక, ఎవరికి చెప్పుకోలేక, ఇలా జరిగింది అని చెప్పి నువ్వు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేక, ఇట్ విల్ కాస్ట్ యువర్ లైఫ్. అది అయితే జరగకూడదు కదా. నేనేమంటానంటే అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ పాయింట్, బెట్టింగ్ కానీ ట్రేడింగ్ కానీ ఏది చెయ్యాలన్నా సరే ఒక నాలెడ్జ్ ఉంటే కదలండి, వెళ్ళండి, చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే ఇప్పుడు ఈ రోజుకి 500 పోయినాయి, అప్పుడు 1000 రూపాయలు పోయినాయి, అక్కడతో ఆపేయండి చాలు. డోంట్ గో అంటిల్ యువర్ హార్ట్ ఎక్స్టెండ్ అండ్ అందులో మునిగిపోవద్దు. దానివల్ల మీ లైఫ్ నాశనం చేసుకోవద్దు, దానివల్ల మీ పేరెంట్స్ కి బ్యాడ్ నేమ్ రానివ్వద్దు, మీరు బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు. అండ్ ఇంకొకటి, ఎవడికో వచ్చేస్తున్నాయి ఆడు సంపాదించేస్తున్నాడు అంటే ఆడుకున్న తెలివి నీకు లేకపోయి ఉందేమో ఇందులో, ఈ బెట్టింగ్ యాప్ లో. ఎగ్జాక్ట్లీ కూడా ఉండాలి. ఆ తెలివి ఇప్పుడు చాలా మంది సస్టైన్ అవుతారు రా బెట్టింగ్స్ లో కూడా. యా, ఒక దగ్గర డౌన్ అయిపోయినా ఒక దగ్గర అప్ అవుతారు, ప్రాఫిట్ లాస్ అనేది అవుతుంటది. సో ఎగ్జాక్ట్లీ. అండ్ దానికి రీజన్ ఏంటంటే బావా, ఇట్స్ బికాస్ ఆఫ్ క్లియర్ గ్రౌండ్ రీసెర్చ్ దే డూ. ఆ రీసెర్చ్ అంతా చేసిన తర్వాతే వాళ్ళు సరే పోనీ ఇక్కడ పోయిందా, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ మనకు వస్తుంది, ఈ లాస్ నేను కవర్ చేయగలను ఆలోచన ఉంటుంది వాళ్ళకి, బ్యాలెన్స్ చేసుకుంటారు. కానీ అలా ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళగా ఎవరి దగ్గర అయితే బ్యాలెన్సింగ్ ఉండదో, ఎవరి దగ్గర అయితే ఓకే పోతున్నాయి మళ్ళీ మళ్ళీ పెట్టాలి అని చెప్పి దే విల్ కీప్ ఆన్ గో అంటిల్ అన్ ఎక్స్టెంట్. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే అప్పుల పాలైపోయి చాలా, అంటే అది అలా చెప్పచ్చలేదో నాకు తెలియదు, కానీ ఆ ఊబిలోండి అయితే మాత్రం మనం బయటికి రాలేం అంతవరకు వెళ్ళిన తర్వాత. అండ్ ఇప్పుడు నువ్వు ఒక పాయింట్ ఎత్తావు బావా, నేను అది కూడా చెప్తా. మీరు చూసే ప్రతి బెట్టింగ్ యాప్ కి ఒక ప్రమోషనల్ వీడియో వస్తుంది వాడి తరపు నుండి. నేను 1 కోటి రూపాయలు గెలుచుకున్నాను, నేను 10 లక్షలు గెలుచుకున్నాను, చూడండి ఆడండి అని చెప్పి వాడు జస్ట్ వీడియో వరకే చెప్తాడు. అది ఆ వీడియో వరకే ఉంటది. నువ్వు తర్వాత వెళ్ళి చూస్తే ఇదే ఫేస్ లో ఇప్పుడు ఆడికంటూ ఎవడైతే చెప్పాడో వాడికంటూ ఒక ఇన్స్టాగ్రామ్ ఐడియా అయితే ఉంటది కదా, సోషల్ ప్లాట్ఫామ్ లో యాక్టివ్ గానే ఉంటాడు కదా. వాడు ఎందుకు మళ్ళీ వెళ్ళి వాడు సోషల్ ప్లాట్ఫామ్ లో నేను 10 లక్షలు గెలుచుకున్నాను, నేను 1 కోటి రూపాయలు గెలుచుకున్నాను అని చెప్పి ఎందుకు వేయడు, ఎందుకు ఆడు మెన్షన్ చేయడు? ఇట్స్ జస్ట్ ప్రమోషన్ అంతే. కానీ ఆ ప్రమోషన్ చూసి మనం టైం కి ప్రమోట్ చేయడానికి ఇంత అమౌంట్ ఇస్తారు, ఆడ డైలాగ్స్ చెప్పేసి ఎగ్జాక్ట్లీ అంతే. ఆ వీడియో పెట్టాక కూడా కింద కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసేస్తాను ఆబ్వియస్లీ. అంతే సింపుల్ థింగ్ అంతేరా, ఏం లేదు. మనకు ఉండాలి ఆ బుర్రా బుద్ధి, వెళ్ళాలి వెళ్ళకూడదు అంతే. ఇంకోటి ఏంటంటే మన కామన్ మ్యూచువల్ ఫ్రెండ్ లో ఒకడు నాకు తెలిసినోడు, మనోడు కూడా గ్యాంబ్లింగ్ చేశాడు. అందులో ఒక కేటగిరీలో చేశాడు, ఒక పార్ట్, ఒక కేటగిరీ. అది మనోడికి ఏంటంటే అందులో చెయ్యి తిరిగిపోయింది బాగా. మనోడు ఏం చేస్తున్నాడు, పోయే టైంలో పోయినాయి డబ్బులు, వచ్చే టైంలో ఎంత వచ్చింది తెలుసా? 10 లక్షల పైన. 10 లక్షలు ఏంట్రా, దగ్గర 20 లక్షలు 30 లక్షలు వచ్చింది. ఇంకా సింగిల్ పేమెంట్ వచ్చింది. వస్తే వచ్చిందా పోనీ దాన్ని నిలబెట్టుకున్నాడా? పోనీ లేదు. ఏం చేశాడు, అందులో కొంత అమౌంట్ కట్టాడు, దేనికో ఆడికి ఉండాల్సిన కట్టాడు. పిలిచి మరి కార్ చూద్దామని కూడా అన్నాడు, రోయ్ కార్ కొందాము అది కూడా అనుకున్నాడు. వెళ్ళాడు, చూసాడు, వచ్చాడు. మళ్ళీ పొద్దున ఫోన్ చేస్తే డబ్బులు ఖాళీ, మొత్తం 30 లక్షలు మొత్తం. అదే అంటున్నా. మనకి అంటే ఇంకొకటి కూడా నేను చెప్తాను బావా, ఎగ్జాక్ట్ నేను అదే మాట్లాడబోతున్నా. అంటే వస్తుంది కదా, ఇంకా వస్తదేమో అని అనుకోకూడదు. అలాగని ఇప్పుడు మేము చెప్తున్న దానికి కూడా ఒకటి చెప్తున్నాం చూడండి, వీఆర్ నాట్ అంటే మేము ప్రమోట్ అయితే చేయట్లేదు, మీరు ఆడండి, డెసిషన్స్ మేము ఇవ్వట్లేదు, సజెషన్స్ మేమైతే డెసిషన్స్ చెప్పట్లేదు కూడా. ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. మేమేమంటున్నామంటే ప్రతి ఒక్క సినారియోలో ఇలా చేస్తే బాగుంటదేమో అన్న ఒక ఒపీనియన్ ఇస్తున్నాం అంతే, ఇలా ఉంటే బెటర్ ఏమో అని అంటున్నాం అంతే. అండ్ కమింగ్ టు దిస్, మేము చెప్పేది ఏదైనా సరే మీ డెసిషన్స్ ని మార్చడానికి కాదు, మీకు డెసిషన్ మేము ఇస్తున్నట్టు కాదు. ఇట్స్ ఓన్లీ ఆర్ సజెషన్స్ దట్ వీఆర్ గివింగ్ టు యూ.
విన్నారంటే బాగుపడతారు, లేదు లేకపోతే మీ ఇష్టం. లేదు మీరు న్యాయమూర్తులు ఏంట్రా మీరు చెప్తున్నారు అంటారా? కొనండి. అంతే ఇప్పుడు కూడా ఎప్పుడో అక్కడ పెడతాడు రా గరే నీకు ఎందుకు సజెషన్ ఈ సజెషన్ నాకు ఎందుకు రా వెంటే విన్నా లేదంటే సంకనాకపోతే. ఇప్పుడు ఈ ప్లాట్ మెయిన్ చేయడానికి ఆల్రెడీ మనం ఈ పాయింట్ అన్నది మనం లాస్ట్ వీడియోలో చిన్నది మెన్షన్ చేస్తాం. కానీ మనం చెప్పిన పాయింట్ ఏంటి ఆ వీడియోలో, ఒరే ఆలీలు కొట్టుకుంటున్నారా బాగానే ఉంటుందిరా, బెట్టింగ్ యాప్స్ అని ఆడి పాయింట్ తీసి ఆడుకొట్టుకుంటున్నాడు, నేను చేస్తాను లేదా నా ఇష్టం రా అని చెప్పి ఆడుకొట్టుకుంటున్నాడు. ఎందుకు కొట్టుకుంటున్నారా అంటే వ్యూస్ కోసం కొట్టుకుంటున్నారు. ఒరే ఒక్కొక్కడికి ఇప్పుడు నేను ఆ పేర్లు తీయను, మీకు తెలుసు, మీరు చూసిన వాళ్ళకి మీకు తెలుసు, సోషల్ మీడియా ఫాలో అవుతున్న వాళ్ళు అందరికీ తెలుసు ఎవరెవరికి ఎంత వస్తుంది ఏంటని. ఇప్పుడు పర్టికులర్ వీడియోస్ మీద ఎంత వచ్చింది ఏంటని తెలిసి కూడా మీరు వాళ్ళకి వాళ్ళ వీడియోస్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఆపరు, ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి రా, చూసిన వాళ్ళు మనం అంతే, దానికి మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి వస్తున్నాయి. సో ఆ పాయింట్ మీద మేము చేసాం. పెద్దగా మేమేదో పెద్ద న్యాయమూర్తులనో లేకపోతే మేమేదో పత్తులనో మేము చేయలే, సూక్తులు ఇవ్వడానికో లేకపోతే బాబాల సూక్తులు ఇవ్వడానికి అట్లా కాదు మేము చేసి. ఇప్పుడు కూడా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే మాకున్న సబ్స్క్రైబర్ కౌంట్ కి మాకున్న వ్యూ ఈ వీడియో కూడా చేస్తే, సో ఒక ఒపీనియన్ మనం షేర్ చేస్తే, మంచి ఒపీనియన్ పాజిటివ్ వేలో షేర్ చేస్తే పాజిటివ్ వేలో వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ తీసుకుంటారు. అట్లీస్ట్ ఒక 1000 మంది అయినా చూస్తే బెటర్ కదా. అవును, చేంజ్ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కదా అన్న ఒకే ఒక ఉద్దేశం. ఒక్కడరా ఆడదాం అనుకున్నాడు, ఒక్కడ ఆగిపోయినా చాలు మనకి, మన ఛానల్ చూసి ఇప్పుడు అమ్మ ఓకే ఇంత లాస్ అవుతున్నారా, ఓకే ఇంత ఇదవుతుందా బొక్క అవుతుందా అనుకుని ఒక్కడ ఆగిపోయినా సేవ్ చేసినట్టరా. ఎగ్జాక్ట్లీ. లేదు చెప్పు గాయస్, ఇంకో నేను ఇది కూడా చెప్తున్నాను, మీరేమైనా పెద్ద పత్తిత్తుల, మీరు ఇక్కడ ఇన్ని మాట్లాడుతున్నారు కానీ వెనకాల మీరు ఏదో ఒకటి చేసి ఉంటారు, ఎంతో కొంత ఆడుంటారు, అది ఇది అని అనుకోవచ్చు కూడా. దానికి కూడా నేను ఆన్సర్ ఇస్తున్నాను ముందుగానే. నేను గాని సందీప్ గాని లేకపోతే విక్కీ గాని ఇప్పటి వరకు నా లైఫ్ లో నేను చేయలేదు. నేను నా పక్కన నుండి చూసా, ఆడికి డబ్బులు కూడా వచ్చినాయి, డబ్బులు దాంగ పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ నేను ఏ రోజు ఆడికి డబ్బులు వచ్చాయని చేద్దాం అనుకోలేదు, డబ్బులు రాలేదు కదా పోతున్నాయి కదా అని చెప్పి భయపడలేదు. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అంతే. ఎగ్జాక్ట్లీ, ఇంట్రెస్ట్ లేకపోతే నేను చెయ్యపోవడానికి ఇది ఇంకొకటి కూడా ఉంది. అదేంటి తెలుసా, ఈజీ మనీ ఎప్పుడు ఉండదు, ఉండదురా. సరదాగా వచ్చిన డబ్బులు ఏనాడో ఉండవు, అంతే వేస్ట్. సో డోంట్ గో ఫర్ ఈజీ మనీ. మీ ఇంట్రెస్ట్ ఏంటో ఫస్ట్ తెలుసుకోండి, మీ గోల్ ఏంటో ఆలోచించండి, దాని మీద కష్టపడండి, దాని మీద ఇన్వెస్ట్ చెయ్యండి, మీ ఐడియాస్ ని మీ థాట్స్ ని. దాని మీద మెసేజ్ చేయండి, పోనీ మాకే మెసేజ్ చేయండి, కొలాబ్ అవ్వండి, మాట్లాడదాం, మాతో రండి, ఎగ్జాక్ట్లీ పంచుకుందాం, రండి, కంఫర్ట్ ఆనందాన్ని రండి, విల్ హ్యావ్ సమ్ ఫన్. అంత ఎందుకురా మాయ, ఇప్పుడు నువ్వు 7th క్లాస్ ఒక్కవన్నీ చెప్పవా? నా తోటి ముడ్డు కింద 30 ఏళ్ళు వచ్చింటారా, నా ఫ్రెండ్ రా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రా, ఆడు నాకు మొన్న స్క్రీన్ షాట్ పెట్టాడు, ఇలా పోయింది మాయా, ఇలా పోయింది. మళ్ళీ ఆడు మెసేజ్ ఏంటి, 30 ఏళ్ళ అబ్బాయి మెసేజ్, నాకు నేను ఎడిక్ట్ అయిపోతున్నాను రా, కానీ నా వల్ల కావట్లేదు, నేను ఇంక మారను రా. ఆడి జడ్డులని అడిగాడు, ఆడి జడ్డు నాగోడు అని తెలిసి అయినా సరే ఎందుకు అంత దోలకి ఎందుకు వెళ్దాం, నీకు పేరు చెప్తాను తర్వాత నేను, నాకు తెలుసు మరి ఎందుకు అంత దోలు, ఎందుకు జడ్డు గడవా ఎరుపా నువ్వు, నీకు తెలీదా ఏం చేయాలో ఎప్పుడు ఆపాలో. ఇప్పుడు ఒకటి నువ్వు చెప్పావు కరెక్టే, పాయింట్ నెంబర్ 1 నువ్వు చెప్పిన దాంట్లోనే జెన్యూన్ అయితే ఫైన్ రా, అది కరెక్టో రాంగో మనకు తెలియదు. 30 లక్షల దాకా ఓకే, పోతే వెళ్ళను కూడా, నువ్వు చెప్పిన కరెక్టే, పోలేదు అనుకో, అయినా సరే మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, బాబు వెళ్ళొద్దు మండుకూడద్దు అని, వెళ్ళారా గుడిసిపోతారు అంతే. నీకు ఆ కకృతి ఉండి నువ్వు వెళ్తావు, లేదంటే లేదు బొక్క. మాకు వచ్చే ఉపయోగం ఏం లేదు లవడా, మేము వీడియో పెట్టడం తప్ప మాకు ఇంకే ఉపయోగం లేదు. నువ్వు వెంటే బాగుపడతావు, లేదంటే సంకనకపోతావు. దిస్ ఈజ్ హార్ష్ రియాలిటీ, దీన్ని హార్ష్ రియాలిటీ అని అంటారు. ప్లీజ్ కిక్ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్స్ అండ్ ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా హైడ్రేట్ గా ఉండండి. అసలే సమ్మర్ ఎండలు మండిపోతాయి. నువ్వు ఎందుకురా లాస్ట్ వీడియోలో ఆడినోడు ఆడతాడు రా, ఆడిష్టం అని ఎందుకురా మాట్లాడవు మరి దినేష్? యా, ఇట్స్ ద సేమ్ మాయా. నా ఒపీనియన్ ఏంటి తెలుసా, ఆడినోడు ఆడతాడు అన్న మాట నేను ఎందుకు అన్నది. ఇప్పుడు నువ్వు ఉన్నావు బావా, నేను ఎగ్జాంపుల్ గానే చెప్తున్నాను, నీకు ఆడాలనిపిస్తే నువ్వు ఆడుతావు, అది నేను ఎంత ఫోర్స్ చేసి నేను ఎంత చెప్పినా సరే నువ్వు వినవు. ఇప్పుడు విక్కీ గారు ఇంకో మాట అన్నాడు, 30 ఏళ్ళ కుర్రోడు వాడు ఎడిక్ట్ అయిపోతున్నాను అంటున్నాడు, కనీసం వాడికి బయటికి రాలేకపోతున్నాను అని అంటున్నాడు, చూసావా? ఏమో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత 30 ఏళ్ళ కుర్రోడికి డింగ్ మన జ్ఞానబలు వెలగచ్చేమో. రావాలి బయటికి రావాలి, లేకపోతే ఇంకొంతమంది ఉంటారు ఇప్పుడే అడుగు పెడదామని అనుకుని ఉంటారు, వాళ్ళ వరకు ఈ వీడియో రీచ్ అయ్యింది అనుకో, అమ్మో ఎంత గట్టిగా చెప్తున్నారంటే ఎందుకు
100లో ఒక్కడ ఆగినా చాలు కదా. అయితే వెళ్ళనుకుంటారా, కానీ చూద్దాం. మనం చెప్పినంత మాత్రం వాళ్ళు వినేస్తారంటే ఇంక దేశం అంతా బాగుపడిపోతుంది. మన వల్లే బాగుపడుతుంది, యూట్యూబ్ వల్లే అందరూ మారిపోతారు. మనం ఎంత చేసినా మనం ఎంత చెప్తాం మనకి రీచ్. అరే ఒకట్రా, ప్రమోషన్ చేసిన వాడు చేస్తాడు రా, ప్రమోట్ చేసుకున్న వాళ్ళు డబ్బుల కోసం చేస్తారా, 100 చేస్తాడు. నీ బుర్రకేమైంది? ఎగ్జాక్ట్లీ దొడిగిపోయిందమ్మా. నువ్వు చేసే ముందు నీ ఇంట్లో వాళ్ళ కోసం కూడా ఆలోచించు. నీ అన్నో చెల్లో అక్కో తమ్ముడు ఎవడో ఒకడు ఉంటాడు, అమ్మో నాన్నో, ఆలోచించి వాళ్ళ కోసం. అంతే చెప్పాల్సింది ఇదే. ఇంతటితో ఈ వీడియో చూసుకొని ఎవడైనా నెగిటివ్ కామెంట్ పెడతానంటే పెట్టించుకో కామ్ గా, ఖాళీగా. ఆడికి అది ఒకటే వచ్చిరా సరదాగా నెగిటివ్ కామెంట్ పెడతావా, పెట్టించుకో. ఎందుకంటే నువ్వు అట్లీస్ట్ ఇదేనా చేస్తున్నావు, అది కూడా చెయ్యి. ఎగ్జాక్ట్లీ. విన్నోడు వింటున్నాడు రా, నెగిటివ్ గా తీసుకున్నాడు నెగిటివ్ గా తీసుకుంటాడు. ఎందుకు అంటే ఆడే అందులో మెయిన్ విక్టిమ్. ఇప్పుడు గుమ్మడికాయ కదా. సమ్మర్ కూడా మండిపోతుంది, బాగా హైడ్రేట్ అవ్వండి, మంచిగా నీళ్ళు తాగండి, మంచిగా నీళ్ళు తాగండి, మంచిగా హైడ్రేటెడ్ గా ఉండండి. అండ్ ఆల్సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అండ్ చాలా ఓకే బాగుంది అని అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు ఏం నచ్చిందో.